గుడ్ మార్నింగ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉంటా ఉన్నాను. బాగున్నారా అందరూ? మరొక దినాన మరి దేవుడు మనకి ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉంటా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ప్రతిదినము ప్రభువుతో అన్న ఈ కార్యక్రమంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన అవకాశానికే మీకు వందనాలు. ఈ సమయాన్ని మా కొరకు దీవించండి. మీ మేలనైన స్వరాన్ని మాకు వినిపింపజేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకున్నా తండ్రి, ఆమేన్. రైట్. మనము చాలాసార్లు పిల్లులు పాలు తాగడం మనం చూసుంటాం. మరి మీరు ఎంతమంది చూసారో లేదో తెలియదు, కానీ నేను ఒకనొక దినాన్ని చూశాను. ఎలా తాగుతుంది పిల్లి పాలు వచ్చి? ఎలా తాగుతుంది అంటే, నన్ను ఎవరు చూడడం లేదనుకుంటుంది. చాలా మెల్లగా అడుగులు వేసుకుంటా వస్తుంది, అటు ఇటు చూస్తుంది. అమ్మయ్య, ఎవరు నన్ను చూడడం లేదులే అనుకొని హాయిగా పాలు తాగడానికి తలంచుతుంది. ఎవరు నన్ను చూడడం లేదా అనుకుంటుంది. ఏదైనా శబ్దం వచ్చిందంటే మియావ్ అని అరుస్తుంది. సో ఆ పిల్లి పాలు తాగినట్లుగా నేటి దినాలలోని ప్రజలందరూ కూడా నన్ను ఎవరు చూడడం లేదులే అని అనుకొని వారి ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తున్న వారిగా ఉంటా ఉన్నారు. వారికి ఇష్టం వచ్చినట్టుగా తప్పులను చేసుకుంటూ పోతా ఉంటా ఉన్నారు. నేను ఎవరికి దొరకను, నన్ను ఎవరు చూడడం లేదు, ఇది గురించి చాలా సీక్రెట్ గా చేస్తా ఉన్నాను, ఇదే ధోరణిలో ఉంటా ఉన్నారు. అందుకని దేవుడు తన వాక్యం ద్వారా మన అందరితో మాట్లాడడానికి కొన్ని మాటలను మన ముందు ఉంచుతా ఉన్నాడు. ఆ మాటలు ఒకసారి మనం చదువుకొని ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనాన్ని కొద్దిగా మనం చదువుకుంటే, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అని అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వానికి శ్రమ. అసలు మా ఆలోచనలు ఎవరికి తెలుసు? నేనేం ఆలోచన చేస్తున్నాను ఎవరికి తెలుసు? నేనేం తలస్తున్నాను ఎవరికి తెలుసు? అవి ఎవరు కనబడవు. దేవుడికి కూడా తెలియదు అనుకుంటా ఉంటారు కొంతమంది మూర్ఖంగా. దేవుడికి కూడా తెలియదు నా ఆలోచనలు అనుకుంటా ఉంటారు. ఎంత పొరపాటు చూడండి. ఆయన మన ఆలోచనలన్నిటినీ కూడా ఎరిగిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆయన తెలియదు అనుకుని మనం పొరపాటు పడి, ఆయన తెలియదు అనుకుని మనం బుద్ధిహీనంగా ఆలోచన చేసి ఎంత ఘోరమైన తలంపులను తలస్తా ఉంటా ఉన్నాము. అసహ్యకరమైన తలంపులు తలస్తా ఉంటా ఉన్నాం. జుగుప్సాకరమైన ఆలోచన మనం కలిగిన వారంగా ఉంటా ఉన్నాం. చాలా తప్పు కదా, చాలా తప్పు. సో యెహోవాకు మన ఆలోచనలు తెలియదు అని అనుకుంటా ఉంటున్న వారుగా ఉంటున్నారు. ఆయనకి తెలియదులే, ఆయనకి మరుగు చేయబడి ఉన్నాయిలే అనుకుంటా ఉన్నారు. దాని తర్వాత నన్ను ఎవరు చూస్తా ఉన్నారు, నా పని ఎవరికి తెలుస్తుంది అని అటు ఇటు చీకటిలో తప్పుడు పనులు చేసేవారు కూడా ఉంటా ఉన్నారు. అయితే వాక్యం సెలవిస్తా ఉంది, వారికి శ్రమ. అలాంటి వారికి శ్రమ, అలాంటి వారికి కష్టము, అలాంటి వారికి శిక్ష ఉంది. ప్రియమైన వారులారా, చాలాసార్లు మనం కూడా అలాగే అనుకుంటుంటాం కదా. నువ్వు కూడా అలాగే చాలాసార్లు ఆలోచన చేస్తా ఉన్నావు కదా. ఏదైనా చెడు ఆలోచన నీ మైండ్ లోకి వస్తా ఉన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తా ఉన్నావు, ఎంత చక్కగా ఆలోచనలో కొనసాగిపోతా ఉంటా ఉన్నావో ఊహించుకుంటా ఉన్నావు. నేను ఎవరికి తెలియదులే, ఇక్కడ నన్ను ఎవరు చూడట్లేదులే, నా పని ఎవరికి తెలియదులేని చీకట్లో ఎన్ని అసహ్యమైన కార్యాలు మనం జరిగిస్తా ఉంటా ఉన్నాము. రహస్యంగా ఎన్ని దుర్మార్గమైన కార్యాలు మనం చేస్తా ఉంటా ఉన్నాము. వాక్యం చెప్తుంది, జాగ్రత్త, శ్రమ శ్రమ. చాలా మంది చదువుకున్న వారు కూడా, ఎంతో కొంత జ్ఞానం ఉందనుకున్న వారు కూడా అబ్బో ఎక్కడ కూడా తగ్గకుండా చాలా చక్కగా పొరపాటులు చేసుకుంటూ పోతుంటున్న వారుగా ఉంటా ఉన్నారు. ఈ మాట ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే అక్కడ దేవుడు ఈ మాటను రాయించి పెడతా ఉంటా ఉన్నాడు. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని ఎవడునూ నన్ను చూడడని అనుకుంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసాను.
ఏమైపోతుంది మన చదువులు? ఏమైపోతుంది మనం సంపాదించుకున్న జ్ఞానము? ఎందుకు ఉపయోగపడటం లేదు, దేనికి కూడా పనికి రావట్లేదు. ఎందుకంటే అంత పనికిమాలమైన పనులు మనం చేస్తా ఉన్నాం. నన్ను ఎవరు చూడడం లేదని మనం అనుకుంటా ఉన్నాం. నేను ఎవరికి కనబడలేదని మనం అనుకుంటా ఉన్నాం. నేను ఎవరికి దొరకనని మనం అనుకుంటా ఉన్నాం. ఎంతో భయంకరమైన టెక్నికల్ గా అభివృద్ధి చెందిన వ్యక్తులు, లేకపోతే టెక్నికల్ గా మంచి నాలెడ్జ్ కలిగిన వ్యక్తులే దొరికిపోతా ఉన్నారు చాలా మందికి, మనుషులకి. నువ్వెంత? పైగా దేవుడికి నువ్వు కనబడకుండా, నువ్వు దొరకకుండా నువ్వు ఉండగలవా? ఏమవుతుందంటే, నేను చదువుకున్నాను, నాకు జ్ఞానం ఉంది, నేను చదువుకున్నాను, నాకు తెలివి ఉంది, ఇదిగో నా నాలెడ్జ్ తో నేను ఎలాగైనా తప్పించేసుకుంటాను, నా ఆలోచనలతో నేను ఎలాగైనా నేను బయటపడిపోతాను. పొరబడుతున్నావు సహోదరుడా, సహోదరి, పొరబడతా ఉన్నావు. నువ్వు తప్పుగా అనుకుంటా ఉన్నావు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఒకవేళ మనుషులకి ఒకవేళ కనబడకుండా నువ్వు ఏదైనా చేయొచ్చేమో గాని ఆయన దృష్టి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం, చాలా కష్టం. నువ్వు చేస్తున్న తప్పులను కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా ఒకవేళ నువ్వు ఎవరికి దొరకకుండా తప్పు మీద తప్పులు చేసుకుంటూ అబ్బో చలామణైపోవచ్చేమో గాని, ఆహా నేనెవ్వరికి దొరకట్లేదు, ఓహో నేను ఎవరికి దొరకట్లేదు, ఎంత స్మార్ట్ గా నేను పని చేస్తా ఉన్నాను అని ఒకవేళ నువ్వు అనుకుంటుంటే పొరబడుతున్నావు, భ్రమపడుతున్నావు. ప్రతిదీ ఆయన చూస్తున్నాడు. ప్రతిదీ ఆయన కన్నులకు తేటగా కనబడుతుంది. ప్రతిదీ ఆయన కన్నులకు స్పష్టంగా కనబడుతుంది. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. దేవుడు చూడడం లేదనుకుంటున్నావా నువ్వు? ఆయన చూస్తా ఉన్నాడు. ఆయన చూస్తా ఉన్నాడు. ఒక మాట చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట రాయబడతా ఉంది. అదే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న మాట. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. హల్లెలూయా. అర్థమవుతుందా ఈ మాట? అమ్మా, అయ్యా, అర్థమవుతుందా? ఆయన దృష్టికి కనబడని స్పృష్టము, సృష్టించబడినది ఏది కూడా ఆయన దృష్టికి కనబడకుండా లేదండి. అది ఎంత సూక్ష్మమైనదైనా సరే ఆయనకు కనబడతా ఉంది. ఆయనకు కనబడతా, ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తా ఉన్నాడు. అంతేకాదు, ఇక్కడ ఒక మంచి మాట రాయబడతా ఉంది. మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉంది. లెక్క చెప్పాలి నువ్వు. ఆయన చూస్తున్నాడు. నువ్వు నడిచే నడతను చూస్తా ఉన్నాడు. వెళ్తున్న ప్రదేశాన్ని చూస్తా ఉన్నాడు. సహవాసం, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు దాన్ని చూస్తా ఉన్నాడు. నువ్వు ఎక్కడెక్కడ ఏ కార్యాలు తలపెడుతున్నావో, చేస్తున్నావో, తలమునకలైపోతున్నావో వాటన్నిటిని చూస్తున్నాడండి ఆయన. వాటన్నిటికి నువ్వు లెక్క అప్పచెప్పాల్సిన పరిస్థితులు ఉన్నాయి. నువ్వు ఎవరికి లెక్క అప్పచెప్పవలసిన వాడవుగా ఉంటున్నావో ఆ దేవుడు నిన్ను చూస్తున్నాడని గుర్తుపెట్టుకో, జ్ఞాపకం ఉంచుకో. ఆ దేవునికి సమస్తమును మరుగులేక తేటగా కనబడుతున్నదని జ్ఞాపకం చేసుకో, గుర్తుపెట్టుకో. నువ్వు నీకుంటున్న చదువును బట్టి, జ్ఞానాన్ని బట్టి, నీకుంటున్న ధనాన్ని బట్టి, అధికారాన్ని బట్టి నీకు కళ్ళు కనబడకపోవచ్చేమో గాని, నీ కళ్ళు నెత్తికెక్కొచ్చేమో గాని ఆయన కంటికి అన్ని కూడా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. బుద్ధి లేని మాటలు, బుద్ధి లేని ప్రవర్తన, బుద్ధి లేని ఆలోచన మనం ఆలోచన చేయకూడదు. నన్ను ఎవ్వరు చూడడం లేదులే, నేను ఎవ్వరికి కనబడడం లేదులే, నన్ను ఎవరు పట్టుకోలేరులే. ఎంత పొరబడతా ఉన్నావు, ఎంత పొరబడతా ఉన్నావు. ఆయన కన్నులకు సమస్తమును తేటగా మరుగు లేకుండా కనబడతా ఉంది. జాగ్రత్త. నువ్వు చేస్తున్న ప్రతి పనిని బట్టి ఆయనకి లెక్క అప్పచెప్పాలి. జాగ్రత్త. నువ్వు వెళ్తున్న ప్రతి ప్రదేశాన్ని బట్టి, నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితిని బట్టి ఆయన చూస్తా ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో, గుర్తుపెట్టుకో. ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా ఒక విషయాన్ని దేవుడి దగ్గర నువ్వు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రభువా, నన్ను ఎవరు చూడడం లేదని నేను అనుకుంటా ఉన్నా, నువ్వు నన్ను చూస్తున్నావు నాయనా.
నీవు నన్ను చూస్తా ఉన్నావు ప్రభువా, ఇదిగో నీ వాక్యం ద్వారా నేను వింటా ఉన్నాను. నేను జరిగించిన పొరపాట్లను క్షమించు ప్రభు అని దేవుని దగ్గర నువ్వు ఒప్పుకోవలసిన పరిస్థితి ఉంటా ఉంది. అలాగైతే ఆయన నిన్ను క్షమిస్తాడు, ఆయన నిన్ను మారుస్తాడు, నీ జీవితాన్ని బాగు చేయడానికి ఆయన ఇష్టపడతా ఉంటా ఉన్నాడు. కాబట్టి నీ భ్రమలలో నుంచి నువ్వు పక్కకు రా. నన్ను ఎవరు చూడడం లేదనుకున్న భ్రమలో నుంచి నువ్వు బయటికి రా. దేవుడు నన్ను చూస్తున్నాడన్న వాస్తవాన్ని గ్రహించి ఆయన దగ్గర నీ ప్రతి పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. తలలోంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీకు వందనాలు నాయన. మీ కన్నులకు ఏది మరుగుపరచగలం నాయన? మీ కన్నులకు సమస్తము తేటగా కనబడుతున్నది. మేమే బుద్ధి లేని వారంగా ప్రవర్తించి నీవు మమ్మల్ని చూడడం లేదనుకొని మా ఇష్టం వచ్చినట్లుగా మేము జీవిస్తూ ఉంటా ఉన్నాం ఈ లోకంలో. దీనాన్ని ఎవరెవరైతే నాయన ప్రభువా మమ్మల్ని క్షమించయ్యా. ఇదిగో నీకు కనబడిన మా ప్రతి పాపాన్ని క్షమించి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చు, మమ్మల్ని మంచిగా మార్చని ప్రార్థన చేస్తున్నారు. ఆ బిడ్డల పక్షాన్ని మీరు నిలవండి, వారికి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.